హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శ్రీకాంత్ జీకే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి శ్రీకాంత్. నా నెంబర్ వచ్చేసి 9949469966. ఇది నా నెంబరు. అండ్ అలాగే నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను. ఈరోజు మీ ముందుకి ఒక గ్రాండ్ i10 మ్యాగ్నా డీజిల్ ఇంజన్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను. వెహికల్ మోడల్ వచ్చేసి 2017 మోడల్. ఇప్పుడున్న మోడల్ వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్కి వచ్చేసి ఇన్సూరెన్స్ లేదు. సో ఫస్ట్ మనం వెహికల్ చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో చూసిన తర్వాత వెహికల్ ప్రైస్ లొకేషన్ మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం వెహికల్ చూద్దాం, తర్వాత ప్రైస్ లొకేషన్ గురించి అయితే మీకు చివరిలో చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీరు యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది. అండ్ అలాగే లో బడ్జెట్ వెహికల్ అని కూడా చెప్పుకోవచ్చు. 2017 వెహికల్. అండ్ అలాగే మా యొక్క వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే వెహికల్ అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి హ్యుండై గ్రాండ్ i10 మ్యాగ్నా. ఇది వచ్చేసి ఫ్రంట్ అవుట్లుక్. ఇది డీజిల్ ఇంజన్ వెహికల్ అండి, 2017 మోడల్. సో మనం ఈ వెహికల్ ఇప్పుడు 360 డిగ్రీలు చూద్దాం. వెహికల్ ఎట్లుంది, వెహికల్ కండిషన్ ఎట్లుందో మంచి నీట్గా వివరిస్తాను, మీరు చూసుకోవచ్చు. సో ఇటు వచ్చేసి డ్రైవర్ సీట్ పక్కన వ్యూ ఈ విధంగా ఉంటుంది. సో బండి ఓనర్ల పరంగా చూసుకున్నట్టయితే సెకండ్ ఓనర్ వెహికల్ అండి. వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క టైర్లు వచ్చేసి ఫ్రంట్ టైర్లు వచ్చేసి ఒక 50% ఉంటాయి. అండ్ అలాగే సస్పెన్షన్ పరంగా అయితే ఎటువంటి పని అయితే లేదు ఇప్పటి వరకు అయితే. అండ్ అలాగే వెహికల్ యొక్క ఇంటీరియర్లు చూద్దాం. ఇంటీరియర్ ఏ విధంగా ఉందో మీకు చూపెడతా ఇప్పుడు. సో మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి 4 పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అలాగే సెంట్రల్ లాకింగ్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది, పవర్ విండోస్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ అలాగే సైడ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకునే బటన్ ఉంటుంది ఇక్కడ. సో ఇక మనం ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే వెహికల్ యొక్క పిల్లర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి యాక్సిడెంట్ అయినా హిస్టరీ అయితే లేదు. పిల్లర్ల పరంగా ఆపరణల పరంగా అయితే ఎటువంటి డ్యామేజ్లు కానీ ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు వెహికల్కి. వెహికల్ యొక్క ఎయిర్ బ్యాగ్ల పరంగా చూసుకున్నట్టయితే వెహికల్కి వచ్చేసి సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. డ్రైవర్ సీట్ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ పరంగా చూసుకున్నట్టయితే సోనీ సౌండ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క ఏసీ పరంగా చూసుకున్నట్టయితే చిల్డ్ ఏసీ, ఎక్సలెంట్గా ఏసీ వర్క్ చేస్తుంది. గేర్ల పరంగా చూసుకున్నట్టయితే ఇది 5 గేర్ల బండి, రివర్స్ గేర్ తోటి 6 గేర్లు, మాన్యువల్ గేర్ సిస్టమ్. సో వెహికల్ అయితే మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సీట్ కవర్ల పరంగా చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి బ్రేక్ అయితే అయినా డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇక సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. బండి మంచిగా ఉన్నది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనం బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో మీరు చూసుకోవచ్చు. ఇక బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఎక్కడ కానీ ఎటువంటి రస్ట్ కానీ ఎటువంటి పిల్లర్ డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. వెహికల్కి వచ్చేసి డ్యూయల్ ఏసీ ఉంటుంది. ఒకటి బ్యాక్ సైడ్ రేర్ ఏసీ ఉంటుంది, ఫ్రంట్ ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. సీట్ కవర్ల పరంగానైతే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఏం లేవు. ఇక మొత్తానికైతే 4 పవర్ విండోస్ ఉంటాయి. బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్నట్టయితే ఒక 20%గా బ్యాక్ సైడ్ టైర్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి ఒక 50% ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే డ్రైవర్ సీట్ పక్కన డ్రైవర్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇక బ్యాక్ సైడ్ వ్యూ చూద్దాం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రాండ్ i10 మ్యాగ్నా CRDI డీజిల్ ఇంజన్ వెహికల్ అండి ఇది. సో ఇప్పుడు ఇక మనము డిక్కీని అయితే ఓపెన్ చేద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ ఫస్ట్ లైనింగ్ చూసుకున్నట్టయితే ఎటువంటి డ్యామేజెస్ కానీ ఎటువంటి మిస్ అయిన హిస్టరీ అయితే లేదు. ఇక్కడ కానీ ఎటువంటి రస్ట్ కూడా లేదు వెహికల్కి. సో బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుండి ఇంటీరియర్ వ్యూ చూసుకోవచ్చు, ఇట్లా ఈ విధంగా ఉంటుంది. అండ్ అలాగే వెహికల్ యొక్క స్టెప్ని చూద్దాం. ఇక సో వెహికల్ స్టెప్ని వచ్చేసి ఒక 30%గా స్టెప్ని ఉంటుంది. జాకు వీల్ పైన అన్నీ ఉన్నాయి. అండ్ అలాగే ఎక్కడ కానీ బ్యాక్ సైడ్ ఎటువంటి రస్ట్ అయితే లేదు. ఇక సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉన్నది. కో డ్రైవర్ సీట్ ఇక్కడ వ్యూని అయితే చూద్దాం. ఇక ఇటు వచ్చేసి కో డ్రైవర్ సీట్ ఇక్కడ వ్యూ. సో డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది. సో ఇటు సైడ్ టైర్ వచ్చేసి ఒక 50% ఉన్నది. సో డోర్కి వచ్చేసి ఇక్కడ కొంచెం లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ రేర్. సో ఇటు సైడ్ పిల్లర్ చూసుకుని కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. సో ఫ్రంట్ కూడా చూద్దాం. ఇక 2017 మోడల్ అండి ఇది. ఇటు సైడ్ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో మనం బయట నుండి డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇటు సైడ్ కూడా ఇంటీరియర్ వ్యూ చూసుకున్నా కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ ఎటువంటి బ్రేక్ అయినా సీట్ కవర్లు బ్రేక్ అయినా ఇష్టం అయితే లేదు. ఇక సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. సో ఫ్రంట్ టైర్ కూడా మంచిగా ఉన్నది, 50% ఉంటుంది. సస్పెన్షన్కి అయితే ఎటువంటి పని లేదు. ఇక సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉన్నది. 2017 i10 గ్రాండ్ i10 మ్యాగ్నా CRDI డీజిల్ ఇంజన్. ఇప్పుడైతే మనం ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఇక సో ఫ్రెండ్స్, ఇక నేను ఇంజన్ అయితే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడు.
ఇంజన్ స్టార్ట్ చేసిన, బానెట్ ఓపెన్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్ నేనైతే బానెట్ అయితే ఓపెన్ చేసిన, ఇంజన్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు ఇంజన్ ఆన్లో ఉంది. ఇంజన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు. బానెట్ చూసుకున్నట్టయితే ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. సో ఆపరేటర్ల పరంగా చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. సో బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే SF సోనిక్ బ్యాటరీ ఉన్నది వెహికల్కి. ఇటు సైడ్ ఆపరేటర్ చూసుకున్నా కూడా ఎక్కడ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే లేదు. ఇంజన్ చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటి లీకేజ్లు కానీ ఏం లేవు వెహికల్లో. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వెహికల్ అయితే ఈ విధంగా ఉన్నది. ఇంజన్ పరంగా చూసుకున్నట్టయితే CRDI డీజిల్ ఇంజన్ వెహికల్. గేజ్ పుల్లని తీద్దాం, బ్యాక్ కంప్రెషన్ చెక్ చేద్దాం. ఇక ఎక్సలెంట్ ఏమన్నా. సో నేను ఎక్సలేటర్ ఇప్పించిన. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ బ్యాక్ కంప్రెషర్ కానీ ఎటువంటి స్మోక్ కానీ ఏం లేవు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇంజన్లో అయితే ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఇంజన్ అయితే నీట్గానే ఉన్నది. ఇంజన్లో ఎటువంటి పని కూడా లేదు. 2017 ఆ గ్రాండ్ i10 మ్యాగ్నా ఈ విధంగా ఉంది. సో ఫ్రెండ్స్ వెహికల్ అయితే చూసిలే కదా. వెహికల్ అయితే మొత్తానికైతే ఈ విధంగా ఉన్నది. 2017 గ్రాండ్ i10 మ్యాగ్నా CRDI డీజిల్ ఇంజన్. వెహికల్ మోడల్ వచ్చేసి 2017. వెహికల్ రీడింగ్ వచ్చేసి 1,06,700 కిలోమీటర్లు తిరిగింది. వెహికల్కి వచ్చేసి షోరూమ్ ట్రాక్ లేదు. ఇప్పుడున్న ఓనర్లు వచ్చేసి సెకండ్ ఓనర్ వెహికల్. ఈ వెహికల్ కనుక మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అయితే మీరు డైరెక్ట్ నన్ను కాంటాక్ట్ కావచ్చు. వెహికల్ గురించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. వెహికల్కి అయితే ఎటువంటి పని అయితే లేదు. డైరెక్ట్గా రెడీ టు పెట్రోల్ డీజిల్ పోసుకొని నడుపుకోవడమే. డీజిల్ ఇంజన్ వెహికల్ ఇది. వెహికల్ ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 3,50,000గా ఈ వెహికల్ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఈ 3,50,000 అనేది ఫైనల్ అమౌంట్ కాదు, ఇదే ఫిక్స్డ్ అమౌంట్ కాదు. మీరు ఫస్ట్ ఈ వెహికల్ దగ్గరకు వచ్చి వెహికల్ని చూసుకొని చెక్ చేసుకొని మాట్లాడుకుంటే కొంచెం ప్రైస్ తగ్గుతుంది. నెగోషియేషన్ అయితే ఉన్నది వెహికల్కి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అయితే కావచ్చు. టైంపాస్ కాల్స్ అయితే చేయకండి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి. అండ్ అలాగే చిన్న ఫ్యామిలీకి అయినా లేకుంటే మంచిగా నీట్గా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా మంచిగా పర్ఫెక్ట్గా సెట్ అయితే బండికి లోన్ కూడా వస్తుందండి. 2,50,000 నుండి 2,80,000 దాకా లోనే వస్తుంది వెహికల్కి. అండ్ అలాగే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని మీరు యాక్టివేషన్ పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ అండ్ అలాగే నెంబర్ 1 వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుంటుంటుంది. అండ్ అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే. అండ్ అలాగే థ్యాంక్ యూ. జై హింద్.